ఎన్వెల్ ఫ్యాబ్రికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్వెల్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ యూజ్ చేసి మనం 2 ట్రాన్సిస్టర్స్ని ఎట్ టైం డిజైన్ చేస్తారు. ఈ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ పీ సబ్స్ట్రేట్ తీసుకున్నారు. పీ సబ్స్ట్రేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పీ సబ్స్ట్రేట్ తీసుకున్నారు. ఈ పీ సబ్స్ట్రేట్లోకి ఎలక్ట్రాన్స్ని డిఫ్యూజ్ చేస్తారు. ఈ ఎలక్ట్రాన్స్ని డిఫ్యూజ్ చేసిన పార్ట్ని దే ఆర్ నేమ్డ్ యాజ్ ఎన్వెల్. దీన్నే ఎన్వెల్ అంటారు. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్సెటెడ్. Electrons are inserted here. So that is named as N-well. I will explain clearly. 4 steps lo mano design cheyochu 2 transistors ni. First oka P substrate ni తీసుకుంటారు. N-well design cheyalante N-well process lo P substrate అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ హోల్స్ మెటీరియల్ని తీసుకుంటారు. సిలికాన్ సబ్స్ట్రేట్ యూజ్ చేసి దీన్ని బై హీటింగ్ దిస్ మెటీరియల్ వీ నీడ్ టు డిఫ్యూజ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇన్సెర్ట్ చేస్తారు ఎలక్ట్రాన్స్ని. సో ఇవి హోల్ స్పాట్. దిస్ ఈజ్ హోల్ స్పాట్. ఇది ఫస్ట్ పార్ట్లో చేసేది. ఫస్ట్ పార్ట్లో ఈ ఎలక్ట్రాన్స్ని ఇన్సెట్ చేసిన పార్ట్ని దే ఆర్ నేమ్డ్ యాజ్ దట్ ఈస్ ఎన్వెల్. దిస్ ఈస్ ఎన్వెల్. దిస్ ఈజ్ ఎన్వెల్. సో సెకండ్ స్టెప్ యూజ్ చేసి చూడండి. సెకండ్ స్టెప్లో దే ఆర్ డిపాజిటెడ్ పాలిసిలికాన్ మెటీరియల్ వేర్ ద గేట్ టెర్మినల్స్ ఆర్ రిక్వైర్డ్. సెకండ్ స్టెప్లో ఏం చేశారంటే గేట్ టెర్మినల్స్ని డిజైన్ చేశారు. మన అవర్ ఎయిమ్ ఈస్ టు డిజైన్ 2 ట్రాన్సిస్టర్స్. 2 ట్రాన్సిస్టర్లు డిజైన్ చేయాలి. ఇక్కడ సోర్స్, గేట్, డ్రైన్. అలాగే ఇక్కడ సోర్స్, గేట్, డ్రైన్ ఇలాగా డిజైన్ చేయాలి. సో దానికోసం సెకండ్ స్టెప్లో ఏం చేశారు, ఇక్కడ దే ఆర్ డిపాజిటెడ్ పాలిసిలికాన్ మెటీరియల్. ఇక్కడ పాలిసిలికాన్ జనరల్లీ గేట్ మెటీరియల్ ఈస్ పాలిసిలికాన్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ గేట్స్. సో దానికోసం ఇక్కడ దే ఆర్ డిపాజిటెడ్ పాలిసిలికాన్ మెటీరియల్ వేర్ ద గేట్ టెర్మినల్స్ ఆర్ రిక్వైర్డ్. పాలిసిలికాన్ని రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తారు అండ్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ప్రాసెస్. సో లెఫ్ట్ సైడ్ ట్రాన్సిస్టర్ గేట్ 1 టెర్మినల్ గేట్ 1 అనుకుంటున్నాను. రైట్ సైడ్ ట్రాన్సిస్టర్ గేట్ని నేను గేట్ 2 అని అనుకుంటున్నాను. సో గేట్ టెర్మినల్స్ ఆర్ డిజైన్ ఎట్ ది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం లెఫ్ట్ సైడ్ కానీ సోర్స్ గేట్ని కానీ ఆ రైట్ సైడ్ ట్రాన్సిస్టర్ సోర్స్ గేట్ని కానీ డిజైన్ చేయొచ్చు. ఇక్కడ సోర్సు, ఇక్కడ గేట్ వస్తుంది, డ్రైన్ వస్తుంది. లేదంటే ఇక్కడ సోర్సు, ఇక్కడ డ్రైన్ వస్తుంది. ఎనీ సైడ్ వీ కెన్ డిజైన్. సో దానికోసం థర్డ్ స్టెప్ చూడండి. బై హీటింగ్ దిస్ మెటీరియల్, దీన్ని హీట్ చేసి థర్డ్ స్టెప్లో ఇది ఆల్రెడీ పీ సబ్స్ట్రేట్ తీసుకున్నాం మనం. ఇక్కడ పీ సబ్స్ట్రేట్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని పంపించాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్రెడీ పీ సబ్స్ట్రేట్. దిస్ ఈజ్ పీ సబ్స్ట్రేట్. మనం ఎలక్ట్రాన్స్ని ఇన్సెర్ట్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఎన్వెల్. చూడండి. సో దిస్ ఈజ్ పీ సబ్స్ట్రేట్. ఎలక్ట్రాన్స్ని ఇన్సెర్ట్ చేసాం, దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎన్వెల్. పీ సబ్స్ట్రేట్ ఈజ్ హ్యావింగ్ హోల్స్. ఎన్ సబ్స్ట్రేట్ తీసుకుంటే దట్ ఈజ్ హ్యావింగ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ ఏ పీ సబ్స్ట్రేట్ మెటీరియల్. ఏదైనా తీసుకోవచ్చు. ఎన్వెల్ ప్రాసెస్, పీవెల్ ప్రాసెస్లో అయితే ఎన్ సబ్స్ట్రేట్ని తీసుకోవాలి. ఎన్ సబ్స్ట్రేట్ని తీసుకుంటాం. సో థర్డ్ స్టెప్కి వచ్చి థర్డ్ స్టెప్లో ఇక్కడ పీ సబ్స్ట్రేట్ కాబట్టి మనం తీసుకుంది, మనం సోర్స్ గేట్ సోర్స్ డ్రైన్ మెటీరియల్ డిజైన్ చేయడానికి సోర్స్ అండ్ డ్రైన్ టెర్మినల్స్ని. సో ఈ హోల్స్లోకి బై హీటింగ్ దిస్ మెటీరియల్ we are diffusing electrons here. By heating this material we are diffusing electrons here. That is named as, this is electrons ni ikkada insert chestam, diffuse chestam. So this is named as, that is source material, source
and this is named as drain. Now source, gate, drain. You can see this ikkada chudandi. So left side transistor complete అయిపోయింది. So by using P plus mask, ఈ P plus mask ఏం చేస్తుందంటే రిమైనింగ్ ఏరియాస్లో ఎలక్ట్రాన్స్ ఇన్సెట్ కాకుండా స్టాప్ చేస్తుంది. మనకి ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే మనం ఎలక్ట్రాన్స్ని ఇన్సెట్ చేస్తాం, రిమైనింగ్ పార్ట్ని స్టాప్ చేస్తాం ఎఫెక్ట్ కాకుండా. సో థర్డ్ స్టెప్లో మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్సిస్టర్ని డిజైన్ చేసాం, సోర్స్, గేట్, డ్రెయిన్. రైట్ సైడ్కి వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో వచ్చి రైట్ సైడ్ ట్రాన్సిస్టర్ని కూడా డిజైన్ చేయాలి. సో దీనికోసం ఏం చేయాలి, ఆల్రెడీ ఇక్కడ ఎన్ సబ్స్ట్రేట్ ఎన్వెల్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీంట్లోకి హోల్స్ని పంపిస్తేనే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, వీ నీడ్ టు డిఫ్యూజ్ హోల్స్ని మాత్రం పంపించాలి. ఎందుకంటే మనకి హోల్స్ని పంపిస్తే వీ కెన్ డిజైన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఆర్ సోర్స్ గేట్ డ్రైన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ కూడా అంతే, బై హీటింగ్ దిస్ మెటీరియల్, దిస్ ఈజ్ నాట్ ఎన్ డిఫ్యూజన్, పి డిఫ్యూజన్, హోల్స్ని పంపించాలి. ఇక్కడ కూడా పి డిఫ్యూజన్ అని రాసి ఉంది, కానీ దిస్ ఈజ్ ఎన్ డిఫ్యూజన్. This is here it is n diffusion. This is n diffusion, this is n diffusion. So ikkada p diffusion means we need to insert holes ni ikkadiki pampistam, holes ni diffuse చేస్తాం, హోల్స్ని. బై హీటింగ్ దిస్ మెటీరియల్ వీఆర్ డిఫ్యూజింగ్ హోల్స్. సో దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ అగైన్ సోర్స్. ఆల్రెడీ గేట్ డిజైన్ చేసాం సెకండ్ స్టెప్లో. ఫోర్త్ స్టెప్ వచ్చేవరకు సోర్స్, గేట్, డ్రెయిన్. సో ఇలాగా మనం లెఫ్ట్ సైడ్ ఒక ట్రాన్సిస్టరు, దట్ ఈజ్ సోర్స్, గేట్, డ్రెయిన్, అండ్ ఆల్సో రైట్ సైడ్ ఒక ట్రాన్సిస్టర్, సోర్స్, గేట్, డ్రెయిన్. ఎట్ ఎ టైమ్ వీ కెన్ డిజైన్ 2 transistors by using NVEL process. సో ఇలాగే ఇఫ్ యూ గో ఫర్ రియల్ టైంలో వచ్చేవారికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లో కావాలనుకోండి, సోర్స్, గేట్, డ్రెయిన్, ఇలాగా 1 more ట్రాన్సిస్టర్. ఫోర్త్ ట్రాన్సిస్టర్ కావాలంటే సోర్స్, గేట్, డ్రెయిన్, ఇలాగా n number of transistors they can design by using single substrate. ఒక సబ్స్ట్రేట్ తీసుకుంటారు, either p substrate or n substrate. మనం ఇక్కడ NVEL ప్రాసెస్లో మనం తీసుకున్నది p substrate తీసుకుంటాం. ఇక్కడ p substrate తీసుకున్నారు. సో p substrate తీసుకుని మనం we can design 2 transistors at a time. That is called as NVEL process. This is left side transistor, and this is one more source, gate, drain, and this is source, gate, drain, and this is source, gate, drain. So left side one transistor and right side transistor, it is acted as an inverter also. Thank you.